వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిన్న హేమంత్ సోరెన్, ఈరోజు కేజ్రీవాల్. విచారణ తప్పదా? విచారణ తదుపరి జైలు శిక్ష తప్పదా? కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందా? అందుకే విచారణను తప్పించుకుంటున్నారా? విచారణకు పిలిచిన ప్రతిసారి కుటుంబంలో ఎవరికో ఒకరికి ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించడానికి అనేక రకాల ప్రయత్నాలను చేస్తున్నారా? ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. జార్ఖండ్ది చూసాం చాలా క్లియర్గా. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. కట్ చేస్తే రాంచీలో ఎమ్మెల్యేలతో మీటింగ్. కారణం ఏంటి అంటే ఈడీ విచారణను తప్పించుకోవడానికి, అవినీతి ఆరోపణలతో. అదే టైంలో ఇంట్లో డబ్బులు, BMW కారు పట్టుబట్టం. అయినా కూడా చాలా ధైర్యంగా నా తర్వాత నా భార్యను ముఖ్యమంత్రిని చేయండి అని మంతనాలు పెట్టడం. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు పాపం ఫస్ట్ టైం ఏమో నాకు తెలిసి కూడా, అంటే ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలను దాపెట్టడానికి ఫామ్ హౌస్లోకి తీసుకుపోతారు, కానీ జార్ఖండ్ నుంచి హైదరాబాద్కి వచ్చిండ్రు ఎమ్మెల్యేలు. మన పొన్నం ప్రభాకర్ సారే వెళ్ళి రిసీవ్ చేసుకున్నట్టున్నాడు. బాగా సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఆయన ఫోటో కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్తో అక్కడ పొత్తుంది కాబట్టి. అవినీతి చేసి ఈడీ విచారణ అనగానే అమ్మో విచారణకు వెళ్ళినామంటే మళ్ళీ వస్తామా, కస్టడీలోకి తీసుకుంటే మా కథ కంచికేనా, బెయిల్ అయినా దొరుకుద్దా అనే భయంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ని చూస్తే ఇప్పుడు అదే ఫీలింగ్ కేజ్రీవాల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తప్పించుకుందామన్నా కూడా తప్పించుకోలేని స్కామ్. కేజ్రీవాల్ మెడకు ఉచ్చులాగున్న స్కామ్. ఇప్పటికే ఈ స్కామ్ విషయంలో ఆప్కి సంబంధించి చాలామంది నేతలు జైల్లోనే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి అక్కడే ఉన్నాడు. ఉప ముఖ్యమంత్రి బెయిల్ కోసం ట్రై చేసి పాపం అలసిపోతాడు. ఆయన బెయిల్ అన్న ప్రతిసారి ఈయన విచారణకు రా అని పిలుస్తాడు. 4వ విచారణ ఎగ్గొట్టేసిండు. ఈరోజే విచారణ. అసలు ఈరోజైనా విచారణకు హాజరవుతాడా? హాజరవుతే పరిస్థితులు ఏంటి? హాజరు కాకుంటే ఈడీ చూస్తూ ఊరుకుంటుందా? మేము ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మీకు సమాధానం చెప్పకుండా అంటే విచారణకు వెళ్తే కస్టడీలోకి తీసుకుంటారు అనే భయమే ఈరోజు విచారణకు హాజరు కానివ్వట్లేదా? అభియోగం వచ్చినప్పుడు విచారణను ఎదుర్కొని అది అబద్ధం అని ప్రూవ్ చేస్తే నేతగా చరిష్మా పెరుగుతుంది. ఆ దిశగా కేజ్రీవాల్ ఎందుకు ఆలోచించట్లేడు? తన చరిష్మాకే మచ్చ అవుతుందని ఎందుకు అనుకుంటున్నాడు? లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ చేస్తున్న ఈ తప్పిదాన్ని ఢిల్లీ ప్రజలో, పంజాబ్ ప్రజలో చూడట్లేదు అనుకుంటున్నారా? అసలు ఆప్కి 2024 లోక్సభ ఎన్నికల తర్వాత భవితవ్యం ఉంటుందా? ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు అనే ఒక వార్త నేషనల్ మీడియాల ద్వారా వ్యాపించిన తర్వాత ఆప్కున్న కాస్తో కూస్తో క్రెడిబిలిటీ కూడా పడిపోయింది. ఆ తర్వాత కేజ్రీవాల్ వ్యవహరిస్తున్న తీరు, ధైర్యంగా విచారణను ఎదుర్కోవాల్సింది పోయి విచారణను తప్పించుకుంటున్న తీరు తాను తప్పు చేశాడేమో అనే సందేహాన్ని కలిగిస్తుందా అంటే అవునని అంటున్నాయి. విచారణకు వెళ్తే ఖచ్చితంగా కూడా అరెస్టు తప్పదు కాబట్టే విచారణకు వెళ్ళట్లేడు, కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టే ఖచ్చితంగా ఆ రోజు ఆపు ప్రభుత్వము కేజ్రీవాల్ ఎంతో కొంత చెయ్యి, నిప్పులేందే పొగ రాదు అన్నట్టుగా ఎంతో కొంత ఈయన చేసింది ఉంది కాబట్టే ఆ పొగ వ్యాపించింది. ఆ పొగ ఇప్పుడు ఆప్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కేజ్రీవాల్ ఏం చేయాలో స్థితిలో ఉంది. అయితే ఇక్కడ చాలా కామెడీ సీన్ ఏంటంటే కేజ్రీవాల్ ఒకవేళ జైలుకి వెళ్తే ఆయన భార్యని ముఖ్యమంత్రిని చేయడానికి కూడా ఎమ్మెల్యేలతోటి మంత్రాలు చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి. అసలు ఇది ఏంది? ప్రజాస్వామ్యాన్ని రాచరిక వ్యవస్థగా మార్చాలి అనుకునే వీళ్ళ ప్రయత్నాలను చూస్తే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విచారణతో మొగుడేమో జైల్లో పోయి కూర్చుంటాడట. అవును, నా మొగుడు అవినీతి చేసిండు నాకు తెలుసు, అయినా నేను మాట్లాడలే కానీ నాకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంటుందని భార్య వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటుందట. ఈ రాజకీయాలను చూస్తుంటే నవ్వొస్తోంది. పాపం జార్ఖండ్లో అంటే కాంగ్రెస్ పొత్తుంది కాబట్టి తీసుకొచ్చుకొని దాపెట్టింది. మరి ఇప్పుడు గనక కేజ్రీవాల్ విచారణకు వెళ్తే, కస్టడీలోకి తీసుకుంటే ఆప్ నేతల్ని ప్రభుత్వం కూలిపోకుండా ఎవరు కాపాడతారు? కేసీఆర్ కాపాడతాడు. నువ్వేందమ్మా అన్నిటికీ కేసీఆర్ లింక్ పెట్టి మాట్లాడతా అంటే ఎందుకు అంటే ఇక్కడ సౌత్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో కవితక్క విచారణను ఎదుర్కోవాలి. ఇప్పటికే 10 ఫోన్లు ఇచ్చింది, విచారణను ఎదుర్కొని వచ్చింది. ఇవన్నీ కావని సుప్రీంకోర్టుకు పోయింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూలిపోకుండా ఉండాలంటే ఇండి కూటమిలో ఆయన లేడు, కాపాడు. ఇండి కూటమి కాకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, దేశకి నేత కావాలని కేసీఆర్ కలలు కంటాడు. ఒకానొక టైంలో తెలంగాణ వచ్చి మా పెద్దన్న కేసీఆర్ అని చెప్పిండు కేజ్రీవాల్.
ఎటువైపు నుంచి చూసుకున్నా కేజ్రీవాల్ ఎమ్మెల్యేలు దాక్కోవడానికి ఏదైనా ప్లేస్ కావాల్సి వస్తే సహాయం అందించాల్సింది మాత్రం కేసీఆరే. ఏమంటారు? మరి ఈ దాక్కొనే సీఎంలు ఎంతకాలం తప్పించుకుంటారు? వీళ్ళని ఈడీ విచారణను ఎందుకు ఎదుర్కోవట్లేదు అనుకుంటారు? నిజమేనా? నిన్న జార్ఖండ్ సీఎం, రేపు ఢిల్లీ సీఎం కస్టడీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఈడీ విచారణ అంటే ఎందుకు నేతల గుండెల్లో గుబుళ్ళు పుడుతున్నాయి? తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తారు? అదే ఈడీ విచారణను ఎదుర్కొని తప్పు చేశారని కస్టడీలోకి వెళ్ళిన ఒక నాయకుడి భార్యకు మళ్ళీ నాయకురాలయ్యే అర్హత ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 4 లెవెల్స్ ఉంటాయి. దయచేసి మీ అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఆ 4 లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మేము ఇంకా మంచి విషయాల్ని మీకు అందించడానికి మీ సహకారం అనేది మాకు చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి.